Psalms chapter 90 verse 10. The years of our life are 70, or even by reason of strength 80. Yet their span is but toil and trouble. They are soon gone and we fly away. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఆయుష్కాలం జనరల్గా చూస్తే 70 సంవత్సరాలు ఉంటుందేమో, మహా అయితే 80 years. ఆ తర్వాత బ్రతికే వాళ్ళు వెరీ రేర్ అన్నమాట, వెరీ రేర్. అయితే ఆ 80 years 70 years కూడా వాటి వైభవం ఆయాసమే. ఏదో ఒక కష్టాలు, ఏదో ఒక బాధలు, మానసికమైన బాధలు కానీ శారీరకమైనటువంటి రోగాలు కానీ అలాంటివి వస్తూనే ఉంటాయి. ఆ దుఃఖమే ఆయాసమే వాటి వైభవము అని చెప్పి వాక్యం చెప్పుతున్నది. ఇది మనందరికీ తెలుసు, మనం అందరం కూడా అనుభవించేవే కదా ప్రియమైన వారలారా. అయితే మరి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ సింపుల్ 70 or 80 yearsకి చాలా ఎగిరిపడుతూ ఉంటాం, మనకు కలిగిన దాన్ని చూసుకొని. కొంతమంది డబ్బు, కొంతమంది అండ, కొంతమంది కండ, బలాలు చూసుకొని, బలాన్ని చూసుకొని ఎగిరేవాళ్ళు కొంతమంది. అయితే నాకు వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్, లేదా మరి మర్డర్స్ చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. మనుషుల మీద ఆధారపడి మనుషులను చూసి గర్వించేవారుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, మనం అలా ఉండకూడదని దేవుడు కోరుకొనిచున్నారు. ఆయన ఏమంటున్నారంటే, పరిశుద్ధంగా జీవించండి. మీరు ఎంతకాలం, మీ ఆయుష్ చాలా అల్పము, 70-80 సంవత్సరాలే మీరు ఈ లోకంలో జీవించేది. దానికి ఇలాంటి పిచ్చి పనులు, పాపక్రియలు చేయకుండా పరిశుద్ధంగా జీవించినట్టయితే మీకున్న దానిలో నేను మీకు పరలోకాన్ని ఇస్తాను, పవిత్రంగా జీవించండి అని ఆయన చెప్పుచున్నారు. మరి ఇక్కడ జీవించే కాలం 70-80 సంవత్సరాలు అయితే, పరలోకమందు లేదా స్వర్గమందు కానీ నరకమందు కానీ మనం జీవించవలసినటువంటి సంవత్సరములు యుగ యుగములు అంట. ప్రియమైన వాళ్ళ, యుగ యుగములు అంటే ఎక్కువగా దాస్తానికి ఎండింగ్ అనేది లేదు. ఈ 70-80 సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పుడే మనం దానికి మరి యుగ యుగాల జీవితానికి దారులు వేసుకోవాలి, బాటలు వేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. అంటే పరిశుద్ధంగా మన జీవితం, మన క్రియలు, మన ఆలోచనలు ఉండేలాగా చూసుకుంటే దేవుడు మనకు స్వర్గాన్ని ఇచ్చేవారుగా ఉంటారన్నమాట.